Hello, my dear students. Welcome you all. APPSC Group 2 నోటిఫికేషన్ సెప్టెంబర్ 15th రాబోతున్న నేపథ్యంలో గ్రూప్ 1 ఆగస్ట్ 15th రాబోతున్న నేపథ్యంలో ఈ ఏపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళేమో ఈ 35 రోజుల్లో ఏం చదవాలి, లేకపోతే గ్రూప్ 2 వాళ్ళు ఈ 60 రోజుల్లో ఏం చదవాలి అనేది ఒక పెద్ద సస్పెన్స్ లాగా. అంటే యాక్చువల్గా థాట్ ప్రాసెస్లో ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలా అనేటువంటి ఒక బిగ్గెస్ట్ డిబేట్ ఉంటుంది. సో మై సిన్సియర్ సజెషన్ టు ఆల్ ద స్టూడెంట్స్, ఓకే, మీరు నోటిఫికేషన్ వచ్చేలోపు ఎంత మెయిన్స్ కంప్లీట్ చేసుకోగలిగితే అంత కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 అనుకోండి, 30 రోజుల్లో వీలైతే ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి 2 పేపర్స్ కంప్లీట్ చేయడానికైనా ప్రయత్నించండి. సో ఇఫ్ యూ కెన్ కంప్లీట్ 2 పేపర్స్, ఓకే, 2 పేపర్లు కనుక మీరు గ్రూప్ 1 మెయిన్ నోటిఫికేషన్ వచ్చే టైంకి కంప్లీట్ చేయగలిగితే డెఫినెట్గా మీకు ఎడ్జ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకానమీ, ఓకే, ఈ 30 రోజులు డైలీ 3 క్వశ్చన్స్ లెక్క, ఒక్కో పేపర్ నుంచి 3 క్వశ్చన్స్, లేదా ఒక్కొక్క పేపర్ నుంచి 2 క్వశ్చన్స్ కనుక మీరు జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు, ఓకే, సో 120 క్వశ్చన్స్ కనుక మీరు కంప్లీట్ చేసుకుని రెడీ అయ్యారంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగే వరకు కంప్లీట్ ఎక్స్క్లూసివ్ ప్రిలిమినరీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఎస్ఎన్టీ ఎకానమీకి కొంచెం రివిజన్ చేసుకొని మిగిలిన పేపర్స్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ స్ట్రాటజీ టు క్రాక్ ద గ్రూప్ 1 మెయిన్స్ అనమాట. సో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అయితే ఆగస్టు 15 లోపు కనీసం 2 పేపర్లు పూర్తి చేయండి. 2 పేపర్లు పూర్తి చేయడం అంటే ఎట్లా చదవటం కాదు, చదివి ఆన్సర్ రాసి బట్ బై హార్ట్ చేయడం. ఇఫ్ యూ కెన్ కంప్లీట్ 2 పేపర్స్ బై ఆగస్ట్ 15th, మీరు సర్వీస్ సెలక్షన్ లిస్ట్లో 100% ఉంటారు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈలోపు అనేక రకాలైనటువంటి రూమర్స్ వస్తాయి, ఏదో కొత్త జీవో ఏదో దానికి సంబంధించిన ఇష్యూస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, హైపోథెటికల్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి మీ అందమైన భవిష్యత్తును పాటు చేసుకోవద్దు. అంటే ఊహాజనితమైన, అది జరుగుతుందో లేదో, ఎవరో చెప్పారు, ఎలాగో జరుగుతుందో లేదో అనేటువంటి ఊహాజనితమైన అంశాల పట్ల మీరు ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోవద్దు. ఓకే, ఆగస్ట్ 15కి గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తుంది అన్నారు. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సర్వీస్ కమిషన్ కావచ్చు, వాళ్ళు చూసుకున్నారు. నీ ప్రాబ్లం ఏంది? చదవటం. ఆగస్ట్ 15th కల్లా మినిమం 2 పేపర్స్ కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. కమింగ్ టు ద గ్రూప్ 2, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్లో సెప్టెంబర్ 15th కల్లా మినిమం 2 పేపర్స్, టూ సబ్జెక్ట్స్, మెయిన్స్లోని 2 సబ్జెక్ట్స్, ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ అయితే నేను సజెస్ట్ చేస్తాను. రీజన్ ఏంటంటే, సో ఒకసారి సెప్టెంబర్ 15th కల్లా ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే, సో ఆగస్ట్ 16th నుంచి మొత్తం నువ్వు ఎక్స్క్లూజివ్గా ప్రిలిమినరీకి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మాక్సిమం యూ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ప్రిలిమినరీ. అది అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్. బట్ నోటిఫికేషన్ వచ్చే వరకు మాత్రం మెయిన్స్ మీద 100% ఎఫర్ట్స్ పెట్టండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరలా ప్రిలిమినరీ మెయిన్స్, ఓకే, నేను 2 పడవల మీద కాళ్ళు మాత్రం పెట్టద్దు. వన్స్ ద నోటిఫికేషన్ అడ్వాన్స్, ఓకే, సో చదివే ప్రిపరేషన్లో మాక్సిమం ప్రిలిమినరీకి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ మెయిన్స్ కూడా అక్కడ కరెంట్ అఫైర్స్ వాటి అంశాల పట్ల రివిజన్ చేసుకోండి. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ సిన్సియర్ సజెషన్ ఐ కెన్ గివ్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కోర్ ఏరియా. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నోటిఫికేషన్ వచ్చే లోపు మెయిన్స్కి సంబంధించినటువంటి గ్రూప్ 1కి అయితే కనీసం 2 సబ్జెక్టులు కంప్లీట్ చేసుకోండి. గ్రూప్ 2కి అయితే ఆ 2 పేపర్ 2లో ఉన్నటువంటి ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకోండి. ఎందుకు ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నోటిఫికేషన్ వచ్చేలోపు కంప్లీట్ చేసుకోవాలి? పాయింట్ నెంబర్ 1, ఇవి మీరు ఒక కంప్లీట్ చేసుకుంటే ఈ అప్డేట్స్ కానీ, కరెంట్ అప్డేట్స్ కానీ అప్పుడు మీకు ఆగస్ట్ 15th నుంచి కావచ్చు, లేకపోతే సెప్టెంబర్ 15th నుంచి వాటిని యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, వాటి కోసం మళ్ళీ ప్రత్యేకంగా ప్రిపరేషన్, వాటి కోసం ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎకానమీ లెటెస్ట్ ఎస్ఎన్టీ కంప్లీట్ చేశారు అనుకుందాం. గ్రూప్ 1లో ఎస్ఎన్టీ కంప్లీట్ చేశారు, ఆగస్ట్ 15 కల్లా ఎస్ఎన్టీ కంప్లీట్ చేశారు. ఎస్ఎన్టీ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి వచ్చేటువంటి కరెంట్ అప్డేట్స్ని మీరు యూనిట్ 1లో యాడ్ చేసుకోవాలా, యూనిట్ 2లో యాడ్ చేసుకోవాలా, యూనిట్ 3లో యాడ్ చేసుకోవాలని ర్యాండమ్గా యూ కెన్ యాడ్ దోస్ థింగ్స్ ఇన్ టు యువర్ నోట్స్. సో దట్ ఈస్ అలా కాకుండా ఈ సిలబస్ కాకుండా కరెంట్ అప్డేట్స్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో మై సిన్సియర్ సజెషన్ ఫర్ ఆల్ ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఏంటంటే, సో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో మీరు సాధ్యమైనంత వరకు దానికి సంబంధించినటువంటి కరెంట్ అప్డేట్స్ కోసం, ఓకే, మీరు ప్రిలిమినరీ కన్నా ముందు నోటిఫికేషన్ వచ్చేలోపు 1 or 2 పేపర్స్ కంప్లీట్ చేసుకుంటారు. గ్రూప్ 1 వాళ్ళు అయితే కంపల్సరీగా 2 పేపర్స్ కాంక్రీట్గా కంప్లీట్ చేసుకుని ఉండటం అనేది చాలా చాలా డిజైరబుల్ థింగ్.
ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే గ్రూప్ 2 వాళ్ళు ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక రానున్న 60 రోజుల్లో కంప్లీట్ చేసుకోగలిగితే ఐ కెన్ సిన్సియర్లీ సజెస్ట్ దే కెన్ ఏబుల్ టు స్కోర్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ మార్క్స్ అంట. అలా కాకుండా ఇప్పుడు కొంత ప్రిలిమినరీ మెయిన్స్, అప్పుడు మళ్ళీ ప్రిలిమినరీ మెయిన్స్, ఓకే ప్రిలిమినరీ క్వాలిఫై అవుతేనే కదా మెయిన్స్ రాయగలిగేది. ఓకే, సో మీరు ఈ లోపు సాధ్యమైనంత వరకు, ఓకే, సో దట్ ఈస్ వన్ సిన్సియర్ థింగ్. సో మన యాప్లో ఏపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఎలా జరగబోతుందో కోర్సు చూద్దాం. గ్రూప్ 1 స్టూడెంట్స్కి అయితే ఆగస్ట్ 15th కల్లా ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఆన్సర్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఓకే, సో డైలీ ఆన్సర్ రైటింగ్ లో డైలీ 4 క్వశ్చన్స్ ఇస్తాను. ఎకానమీ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ ఎస్ఎన్టీ నుంచి 2 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి ఆన్సర్స్ రాసి అప్లోడ్ చేసి క్వశ్చన్స్ మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఎక్స్ప్లెనేషన్ ఫాలోడ్ బై వీడియోస్. ఆ వీడియోస్ ద్వారా యూ కెన్ అటెంప్ట్ దిస్ పర్టికులర్ థింగ్స్ అన్నమాట. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. దానికి సంబంధించినటువంటి మైక్రో షెడ్యూల్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ విల్ బి గివెన్ ఫ్రమ్ టుమారో ఇస్తాను. జూలై 15 నుంచి ఆగస్ట్ 15 లోపు గ్రూప్ 1కి సంబంధించినటువంటి 2 పేపర్స్ will be completed. So that is the first important thing you should understand with reference to the science and technology and economy from our app. Lakshmi Sir Classes app లో ఎకానమీ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 1కి సంబంధించినటువంటి కోర్సులో ఈ 2 కాంపోనెంట్స్ కంప్లీట్ అవుతాయి. వాట్ ఆర్ ద 2 కాంపోనెంట్స్? ఎకానమీకి సంబంధించినటువంటి డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి డైలీ ఆన్సర్ రైటింగ్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి ఓన్లీ ఎస్ఎన్టీకి సంబంధించినటువంటి మాడ్యూల్ ఈ 60 రోజుల పాటు రోజుకు 2 గంటలు 120 రోజుల్లో కోర్ మొత్తం కంప్లీట్ చేద్దాం. ఓకే, వన్స్ ద నోటిఫికేషన్ కమ్స్, నోటిఫికేషన్ వచ్చేసరికి గ్రూప్ 2 సిలబస్ విల్ బి కంప్లీటెడ్ ఎట్ అవర్ యాప్. మన యాప్లో అన్ని లైవ్ ఉంటాయి చూడండి. ఆల్ ద కోర్సెస్ ఇన్ అవర్ యాప్ ఆర్ గోయింగ్ టు బి లైవ్. సో దాంట్లో మనకి ఎప్పుడైతే మీకు డైలీ 2 అవర్స్ ఉంటుందో, మార్నింగ్ ఏమో ఒక యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఉంటుంది, ఈవినింగ్ ఏమో యూనిట్ 3, 4, 5 సంబంధించినటువంటి టాపిక్స్ తోటి 120 to 150 టాపిక్స్ని మనం నోటిఫికేషన్ వచ్చే లోపు మీకు మొత్తం కంప్లీట్ సిలబస్ కోర్ కంప్లీట్ అవుతుంది. మరి కోర్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కరెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే మా వీడియోస్ చేసుకుంటూ వెరీ ఫ్రీక్వెంట్గా టెస్టులు రాసుకుంటూ అంటూ వారానికి ఒకసారి రివిజన్ లాంటి క్లాసెస్ పెట్టుకొని ఎగ్జామ్ వరకు సపోర్ట్ ఉంటుంది. దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ అబౌట్ అవర్ యాప్. ఓకే, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గ్రూప్ 1 అభ్యర్థులకి ఎస్ఎన్టీ అండ్ ఎకానమీ డైలీ 2 క్వశ్చన్స్ లెక్కన జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు కోర్సు ఉంటుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రూప్ 2 అభ్యర్థులకి జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు 60 రోజుల పాటు పూర్తి సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ 2 అవర్స్. ఓకే, మార్నింగ్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఉంటుంది, ఈవినింగ్ యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఉంది. 120 టాపిక్స్ 60 డేస్లో కంప్లీట్ అవుతుంది. వన్స్ ద కోర్ ఈజ్ కంప్లీటెడ్, ఎప్పుడైతే కోర్ కంప్లీట్ అవుతుందో మీకు చాలా అద్భుతంగా రివిజన్ జరుగుతుంది, టెస్టులు జరుగుతాయి, కరెంట్ అప్డేట్స్ జరుగుతాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక రౌండ్ ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. తర్వాత ప్రిపరేషన్ ప్రాక్టీస్ కానీ తర్వాత కరెంట్ అప్డేట్ చేసుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. Okay, so that is the one important thing that is going to be happen from our app. From జూలై 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు గ్రూప్ 2కి లైవ్ క్లాసెస్ ఉంటాయి కోర్ మీద. అండ్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు గ్రూప్ 1కి ఎస్ఎన్టీ అండ్ ఎకానమిక్స్ సంబంధించినటువంటి డైలీ ఆన్సర్ రైటింగ్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్ విత్ రిఫరెన్స్ టు ద గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఓకే, సో ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ మాత్రం వదిలిపెట్టగానే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. I hope you all the very best. Thank you very much. God bless you all.